హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో జనవరి 26 అయితే రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మనకి ఈ 4 పథకాలు అయితే ఆరంభించబోతున్నారు. సో దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఫుల్గా వాచ్ చేయండి. ఎవరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఇందులో అయితే క్లారిఫై అవుతాయి. సో ఆ అప్డేట్ ఏంటి, ఈ 4 పథకాలు ఎలా స్టార్ట్ చేయబోతున్నారు, అసలు ఎవరికి ఇస్తారు, రేపైతే శాంక్షన్ అవుతాయా, లిస్ట్ మాత్రమే ఇస్తారా, ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ ప్రక్రియ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. చూడండి. తెలంగాణలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 4 పథకాలను ప్రారంభించేందుకైతే సన్నద్ధమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఓన్లీ ఈ పథకాలను లాంఛనంగా మాత్రమే ప్రారంభించబోతున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఈ పథకాల అమలు అనేది రేపు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంతే. దీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే చేశారు. ఈ శనివారం ఈ రోజు జరిగిన బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. దాంట్లో అయితే ముఖ్యంగా ఈ 4 పథకాల గురించి అయితే చర్చించడం జరిగింది. ఈ సమీక్షలో రేపు 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించినట్టు తెలిపారు సీఎం గారు. అయితే ప్రారంభోత్సవానికి హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోని మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు అయితే సూచించారు. అంటే ఈ స్కామ్స్ ఈ ఏవైతే 4 పథకాలు ఉన్నాయో అలా మండలం మొత్తంగా కాకుండా మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని కేటాయించుకొని ఆ గ్రామంలో మాత్రమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్టును చేర్చడం కానీ అలాంటివి అయితే చేస్తారు రేపు. సో పూర్తి స్థాయిలో అయితే అమలు కాదు, రైతు భరోసా అట్లాంటివి అయితే అవుతాయి. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్కి అయితే ఇంకా టైం పట్టొచ్చు అని తెలుపుతున్నారు ఇందులో. సో ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని తెలిపారు. అంటే మనకి ఇంకా రేపు స్టార్ట్ చేసి మార్చి వరకు ఈ పథకాల అమలు అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది కంపల్సరీ. నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగద్దని, అనర్హులైన వారికి లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. సమీక్ష తర్వాత సెక్రటేరియట్ మంత్రులతో కలిసి బట్టి విక్రమార్క మీడియాతో కూడా చర్చించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బట్టి విక్రమార్క గారు 4 పథకాలను రేపు అంటే జనవరి 26న ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 100% అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అంటే ఒక గ్రామం లిస్ట్ అయితే వీరు సెట్ చేసుకున్నారు. ఇన్ని లక్షల అప్లికేషన్స్లో ఒకే రోజు చేయాలంటే అది కూడా కష్టమే. అలానే మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని అయితే రేపు 26 జనవరి 26న ఈ ఒక గ్రామంకి అమలు చేయాలని అయితే డిసైడ్ అయ్యారు. లక్షల దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అంటే మనకి ఇంకా టైం ఉంది. లిస్టులో పేర్లు రాకున్నా, ఇందిరమ్మ లిస్టులో పేర్లు రాకున్నా, అసలు రేపు గ్రామ సభల్లో పేర్లు రాకున్నా ఎవరు ఏం టెన్షన్ పడద్దు. సో వీళ్ళైతే మనకు మార్చి వరకు అయితే టైం ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరు మిగిలిపోరని భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం ప్రభుత్వందే అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అయితే రేపు ఉదయం 11:30 వరకు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు అయితే ఈ 4 సంక్షేమాల పథకాలను మండలంలోని ఒక్కొక్క గ్రామంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. సో ఇది మొత్తానికైతే అప్డేట్. ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు 100% పూర్తి చేస్తామని అయితే తెలిపారు. రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఎందుకంటే రేషన్ కార్డ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉండే ప్రక్రియ. అసలుకైతే చాలామంది పుడతారు, వాళ్ళందరి పేర్లు ఎక్కియాలి, ఇలా జరుగుతూనే ఉండే ప్రక్రియ. యాక్చువల్గా అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అందిస్తామని అయితే చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో రేపు 4 సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలిపారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్ల కారణంగా రేపు మండలానికి ఒక్కొక్క గ్రామంలో 4 పథకాలను ప్రారంభిస్తున్నామని, మిగతా చోట్ల ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే రేపు రాని వాళ్ళైతే ఏం టెన్షన్ పడకండి. ఫిబ్రవరి 1st వీక్లో అయితే మళ్ళీ కొత్త అప్లికేషన్స్కి లిస్టు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో
అసలు టెన్షన్ పడద్దు. అర్హులైన పేదవారు ఎవరు అభద్రతకు లోన్ కావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా చెప్పిన దాని ప్రకారం జనవరి 26 నుంచి 4 పథకాలు 100% అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. కాగా ఇప్పుడు మాత్రం లాంఛనంగా ప్రారంభించి ఆ తర్వాత మెల్లగా అమలు చేస్తామని సెలవివ్వడంతో ప్రజల్లో అయితే మళ్ళీ ఇది ఇంకా ఎప్పుడు జరుగుతుందని అయితే నిరాశ అయితే నెలకొంది. సో ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గ్రామ సభల ద్వారా బయటపడగా ఇప్పుడు పథకాల అమలు చెప్పిన సమయానికి కాకుండా మరింత తాత్సారం కావటం ప్రజల సహనానికి పరీక్ష పెట్టనుంది. అంటే ఇంకా లేట్ చేయడం, ఇంకా వెయిట్ చేయించడం అయితే అసలు కరెక్ట్ కాదు. కానీ ఇన్ని అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇందులో కరెక్ట్ అర్హులు ఎవరు కాదన్నది ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయడానికైతే మనం సమయం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనమే అంటున్నాం ఉన్నోళ్ళకి ఇల్లులు వస్తున్నాయి, ఉన్నోళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, రావట్లేదు అని చెప్పి. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళైతే ఎంక్వైరీ చేయడానికి టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చే అప్లికేషన్ 1, 2, 3 కాదు, లక్షల్లో అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఎన్నైనా ఎంక్వైరీ చేస్తారో చెప్పాలంటే అంతే. సో ఈ జాబితాలను గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రకటించింది కాబట్టి ఈ క్రమంలో పలువురు అర్హులైన వారి పేర్లు జాబితాల్లో రాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి ఆందోళన అయితే వ్యక్తమయ్యాయి. సో ఇవన్నీ న్యూస్లు మనం తెలుసుకున్నవే. ప్రజల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం గ్రామ సభల్లో ప్రకటించే జాబితాలు ఫైనల్ కాదని, అర్హులైన వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవాలని, అధికారులు వాటిని పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని సూచించింది. సో నేను ఇప్పుడు క్లియర్గా చదివిన, మళ్ళీ ఒకసారి వినండి. ఎవరికైతే లిస్టులో నేమ్స్ రాలేదంటే అదే ఫైనలిస్ట్ కాదు, మళ్ళీ అప్లికేషన్స్కి అయితే టైం ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ. మళ్ళీ అప్లై చేసుకొని రాని వాళ్ళు దానికి ఎక్కువగా ఆందోళన పడద్దు అని అయితే చెప్తున్నారు క్లియర్గా. ఎందుకంటే మనకు మళ్ళీ ఫిబ్రవరి 1st వీక్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు ఈ టైం బెటర్ కాబట్టి ఇంకా అసలు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున కొత్త దరఖాస్తులు రావడంతో వాటిని జల్లెడ పట్టి మరో లబ్ధిదారుల జాబితా తయారు చేసేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో అమలుకు మరింత సమయం తీసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం తెలుపుతుంది. సో దానికోసం మరో 1-2 నెలలు ప్రజలైతే వెయిట్ చేయకైతే తప్పదు. సో ఇది మొత్తానికైతే ఈ 4 పథకాలకు సంబంధించిన అప్డేట్. సో రేపు లాంఛనంగా మాత్రం, అంటే రేపు ఆత్మీయ భరోసా, నెక్స్ట్ ఇంకా రైతు బంధు మాత్రం ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులకైతే ఇంకా టైం ఉంది. వీటికి కరెక్ట్గా ఉండే అర్హులు ఎవరో చూసి లిస్టు ఫైనల్ చేసి తర్వాత ఇస్తారట. దీనికైతే ఇంకా టైం ఉంది. సో నేమ్స్ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళైనా టెన్షన్ పడకండి, టైం ఉంది కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే అందరూ ఈ జనవరి 26కి ఏం జరుగుతుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. అసలు ఎక్కడ ఏ గ్రామంలో ఇస్తారు కూడా డీటెయిల్స్ అయితే తెలియదు. ఎక్కడ ఏ గ్రామం నుంచి ఫస్ట్ ఒక్కొక్క గ్రామం సెలెక్ట్ చేసుకున్నారు కదా, అది ఏ గ్రామంలో ఇస్తారు కూడా అంత ఐడియా లేదు. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఇది 4 పథకాలకు సంబంధించింది. మండలం మొత్తం కాదు, ఒక గ్రామానికి ఇస్తున్నారు కాబట్టి మిగిలిన గ్రామాలకు టైం ఇస్తారు. రాని వాళ్ళు ఏం టెన్షన్ పడద్దు. సో ఇది ఇవాళ వీడియో. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు యూస్ఫుల్ అంటే మాత్రం వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.